పెద్దవాళ్ళు ఏం చేసినా ఏం కాదు, చిన్నవాళ్ళము ఏం చేసినా ఎక్కడ మచిలీపట్నం సార్, ఎక్కడ శ్రీశైలో ట్రాన్స్ఫర్ చేశారు నన్ను. మా నాన్నగారు చనిపోయి ఉన్నారు, నా భార్య బాగాలేదు. ఫోన్ చేసి మాడితే కానిస్టేబుల్ ఫోన్ వాడుతాను, ఆఫీసర్ పెద్ద ఫోన్ వాడి మొత్తం రికార్డ్ చేసి 18 అని చెప్పేసి నన్ను చేశాడండి. నీకేం కాదు కవర్ చేసుకోవడం లేదు ఇక్కడ. మేము చాలా ఉత్తములము, మమ్మల్ని అన్యాయం చేశారు అనట్లేదు. తప్పు చేసాము, మేము నిజాయితీ ఉంది మాకు. అయితే మాకు మళ్ళీ బాగుపడేదానికి అవకాశం ఇవ్వాలి కదా సార్. బాగుపడేదానికి సస్పెండ్ చేయాలి, లేదా ఒక పోస్ట్ లో కదా అట్లా పడేయండి. ప్రొసీజర్ చెప్పండి. నేను వైజాగ్ మీడియా సార్. చెప్పండి సార్, ప్రొసీజర్ చెప్పండి ఒకసారి. ఏంటి మీ అన్యాయం ఏం జరిగింది చెప్పండి. మేము సార్ 20 మొత్తం ఎస్పీఎఫ్ సార్, అందరం ఎస్పీఎఫ్ డిపార్ట్మెంట్ సార్. కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్ సార్ 52 మందిని రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ సార్. చిన్న తప్పులకి పెద్ద తప్పులు చేసిన ఆఫీసర్స్ ఉన్నారు. వాళ్ళని ఎవరిని వాళ్ళు జైలుకి వెళ్ళారు, పోలీస్ స్టేషన్ లో కేసులు అయినాయి మా మాదిరే. కానీ వాళ్ళు ఎందుకు ఉద్యోగాలు వచ్చి ఎవరెవరు కేసులు ఇందాక చెప్పారు చెప్పండి ఒకసారి. సార్ ఇందాక ఎవరెవరు కేసులు అయినాయి అన్నారు కదా, వాళ్ళకి చెప్పండి ఒకసారి. సార్, ఒక కమాండెంట్ గారు డైరెక్ట్ దుర్గా టెంపుల్లో, విజయవాడ దుర్గమ్మ టెంపుల్లో మారపాటి గెస్ట్ హౌస్ లో ఉద్యోగం లేడీ దగ్గర ప్రాస్టిట్యూట్ చేస్తూ స్టేషన్లో దొరికితే అది కేసు అయితే దాని మీద సస్పెండ్ అయ్యి అతను ఈ రోజు ప్రెసిడెంట్ చక్కగా డ్యూటీ చేసుకుంటున్నారు. ఇంకొక ఆయన డిప్యూటీ కమాండెంట్ డైరెక్ట్ ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ లో ఒక హెడ్ కానిస్టేబుల్ శ్రీవాసవ్ అనే ఆయన దగ్గర డైరెక్ట్ లీవ్ కోసం మా లీవ్ మాకు ఇవ్వడానికి డైరెక్ట్ లంచం తీసుకుంటూ దొరికిపోయి కేసు అయ్యి జైలుకి వెళ్ళి ఆయన కూడా ఈ రోజు ఉద్యోగం చేస్తున్నారు. ఇంకొకరికి ఆర్డర్లీ వ్యవస్థ అనేది తీసేస్తామని చెప్పి మాటకు పేరుకు మాత్రమే చెప్తున్నారు. ప్రతి ఒక్కరి దగ్గర ఆర్డర్లీ ఉన్నారు. ఇది నిజం సార్. కోఆపరేటివ్ డబ్బులు ఏమైందో తెలియదు సార్. మా కోఆపరేటివ్ ఎస్పీఎఫ్ లో లక్షలు కాదు సార్, 70-80 లక్షలు, కోటి రూపాయల దగ్గర తినేశారు. ఈ రోజుకి కోఆపరేటివ్ నడితే నువ్వు రెబల్ అనేసి మా మీద ముద్రలేసి మమ్మల్ని నానా ఇబ్బందులు పెడుతున్నారు. నాకు 18 సంవత్సరాలు, ఈయనకు 28-29 సంవత్సరాల సర్వీసు. మేము తప్పులు చేశాం సార్, మేము మంచి వాళ్ళని చెప్పడం లేదు. మేము తప్పులు చేశాము, దానికి ఏదైనా చిన్న పనిష్మెంట్ ఇవ్వండి, మాకు మారడానికి అవకాశం ఇవ్వండి. మేము చేసిన దానికి ఈ రోజు మా భార్య పిల్లలు ఈ రోజు రోడ్ల మీద పడ్డారు. ఎవరు సార్ వాళ్ళకి అన్నం పెడతారు? మేము చేశాము, సరే మాకు అవకాశం ఇవ్వండి, పనిష్మెంట్ ఇవ్వండి. గ్రౌండ్